అందరికీ నమస్కారం అండి. కలలకు రెక్కలు తొడిగే కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. వెంకన్న కాంచనను వాళ్ళ ఇంటికి తీసుకువచ్చేశాడు. కాంచనను గంగ కౌగిలించుకుని, నా తల్లి, ఎన్ని రోజులయ్యిందమ్మా నిన్ను చూసి అని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆ రోజు రాత్రి భోజనాలు పూర్తయిన తరువాత కాంచన, రేపు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవటానికి రవి బావ వాళ్ళు వస్తున్నారమ్మా అని చెప్పింది. ఆ మాట వినిన తరువాత సిగ్గుతో తలదించుకుంది కాంచన. కొంత సమయం తరువాత, అమ్మా, అయినా నాకు ఇప్పుడప్పుడే పెళ్ళేంటి, నేనింకా చదువుకుంటాను అంటుంది కాంచన. కానీ కాంచనకి కూడా తన బావ రవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు కాంచన అని అడిగితే వచ్చిరాని మాటలతో రవి బావను చేసుకుంటానని ముద్దు ముద్దు మాటలతో చెప్పేదట. అయినా కాంచన రవితో మాట్లాడి దాదాపు 5 సంవత్సరాల పైనవుతుంది. ఆ రోజు ఉదయం రవి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి కాంచనను చూడటానికి నీలం రంగు ప్యాంట్, వైట్ షర్ట్ విత్ ఇన్షర్ట్, చేతికి టైటాన్ వాచ్, కుడి చేతికి ఒక ఉంగరం పెట్టుకుని కారులో నుండి కాంచన ఇంటి ముందు దిగాడు. కాంచనని ఇంటి ప్రక్కన ఉన్నవాళ్ళు కాంచన పిన్ని తనను అలంకరిస్తున్నారు. ఇంతలో కాంచన పిన్ని కూతురు వచ్చి, అక్క, రవిబావ వచ్చాడే, చాలా బాగున్నాడు, నువ్వు చేసుకుంటావా లేక నన్ను చేసుకోమంటావా అని అడిగింది. చీ, నోర్ముయ్ అని చిన్నగా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుకుంది. కాంచనని అలంకరించిన వారు అందరూ రవి వాళ్ల కుటుంబానికి స్వాగతం పలకటానికి బయటికి వెళ్లారు. ఇంతలో కాంచన మనసు ఆగలేదు. తన బావను చూడాలి అనే ఆశ కలిగింది. 2 అడుగులు ముందుకు నడిచి కిటికీకి పక్కగా నిలుచుని బయటకు చూడసాగింది. విరజాజి పువ్వుల లతల సందులో నుండి రవి చేతుకున్న వాచ్ను సరిచేసుకుంటూ, మొహం కనిపించకుండా కేవలం క్రాఫ్ను చేతివేళ్లతో సరిచేసుకుంటూ చాలా అస్పష్టంగా కనిపించాడు. ఇంట్లోకి పెళ్లివారు వచ్చిన తరువాత గదిలో పడమట వైపు ఒక కుర్చీ, తూర్పు వైపు ఒక కుర్చీ మాత్రమే వేసి ఉత్తరమున 4 కుర్చీలు, దక్షిణం వైపున 4 కుర్చీలు వేశారు. మధ్యలో ఒక టీపాయ్ కూడా ఉంది. పడమట వైపు రవి కూర్చుని ఉన్నాడు. ఇరువైపులా వచ్చిన బంధువులు కూర్చున్నారు. కాంచనని తీసుకురమ్మని వెంకన్న భార్య గంగకు పురమాయించాడు. రవి గుండె కొట్టుకోవటం వేగం పెరిగింది. ఒకవైపు సంతోషం, మరొక వైపు అలజడి. లోపలికి వెళ్ళి కాంచనని చేయి పట్టుకుని బయటకు తీసుకువస్తూ ఉండగా కాంచన కుడికాలు బయట పెట్టింది. కాంచన మధ్య పాపిడి జడతో, పాపిడిలో పాపిడి బిళ్ళతో 2 మూరల పూలను జడలో పెట్టుకుని, మెడలో గంగకి వాళ్ళ అమ్మగారు పెట్టిన రవ్వల నెక్లెస్ను వేసుకుని, చిలకపచ్చ రంగు స్టోన్ వర్క్ శారీతో చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ రోజు అంత అందంగా ఉంది కాంచన. లోపల నుండి బయటకు వస్తూ ఉంటే తన కళ్ళను తిప్పుకోకుండా చూస్తూ ఉండిపోయాడు రవి. తన ఆనందానికి అవధులు లేవు. బహుశా నిజమైన ప్రేమ పెళ్లి బంధం వరకు వెళితే ఆ థ్రిల్లింగ్ ఇలానే ఉంటుందేమో మరి. ఇక కాంచనను రవికి ఎదురుగా కూర్చోబెట్టారు. కాంచన సిగ్గుతో తల వంచుకుని కూర్చుంది. తనను ఎవరైనా గమనిస్తున్నారేమో అని ఒక చూపును బంధువుల వైపు ఒకసారి, మరొక చూపును కాంచన వైపు ఓరగా చూసి చూడనట్టు చూస్తున్నాడు రవి. కాంచన కొంచెం
తల పైకి ఎత్తి చూసేసరికి రవి పాదాలు కనిపించాయి. అక్కడి నుండి కొంచెం పైకి తన కంటి చూపును కొనసాగించింది. రవి మోకాళ్ల వరకు కనిపించాయి. రవి తన 2 చేతులను 2 మోకాళ్ళ మీద వేసుకుని ఉన్నాడు. కాంచన తనను చూడటం గమనించిన రవి తన 2 చేతుల వేళ్లను దగ్గరికి తీసుకున్నట్టు తీసుకుని తరువాత ఒక చేతితో హాయ్ అన్నట్టు ఎవరికీ కనిపించకుండా చెయ్యి ఊపాడు. అది గమనించిన కాంచన వెంటనే తన చూపును మరలా రవి పాదాల వరకు తీసుకొచ్చేసింది, చిన్నగా నవ్వుకుంటూ. రవి, కాంచనతో మాట్లాడతావా బాబూ అని కాంచన వాళ్ళ పిన్ని అడిగింది. సరే అత్తా అని టక్కున చెప్పేశాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు కదా మరి. కాంచన, గదిలోకి రా అమ్మా, బావ నీతో మాట్లాడుతాడంట అని కాంచన పిన్ని అనగానే ఆమె చెయ్యిని కొంచెం క్రిందకి లాగింది కాంచన. ఆమె వంగి తన చెవును కాంచన నోటి వరకు చేర్చింది. పిన్ని, నేను ఇక్కడే మాట్లాడుతాను అందరి ముందు అని చెప్పు, లోపలికి నేను రాను అంటుంది సిగ్గుతో. ఏం రవి, ఇక్కడే మాట్లాడుతా అంటుంది, మరి కాంచన ఏమంటావ్? రవి వెంటనే పర్వాలేదు అత్తా అన్నాడు కాంచన యొక్క ఇబ్బందిని గమనించి. పెళ్ళైన తర్వాత నుంచి కలిసే ఉండాలి, కలిసి కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి కదే, ఎందుకు సిగ్గు, బావే కదా అంటుంది అమ్మమ్మ. కాంచన, నేను నీకు తోడుగా ఉంటానులే అని కాంచన పిన్ని కాంచనతో పాటు గదిలోకి వచ్చింది. రవి కూడా ఆమె వెనకనే వెళ్ళాడు. కలలకు రెక్కలు తొడిగే కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.